హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను BRAOU అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫర్ ద ఇయర్ 2023-24. ఓకే, సో ఈ నోటిఫికేషన్ లో నుంచి మనకి ఏమి ఇచ్చారంటే ఎగ్జామినేషన్ కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎగ్జామినేషన్ ఫీ ఎలా కట్టుకోవాలి, ఇవన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. సో మనం ఎగ్జామ్స్ రాయటానికి 23-24 ఇయర్ గాను బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇప్పుడు నేను గూగుల్లోకి వెళ్ళి BRAOU అని టైప్ చేయండి. మనకి BRAOU ఆన్లైన్ సర్వీసెస్ పోర్టల్ అనే వెబ్సైట్ ఓపెన్ అయింది కదా, మనకి కనిపిస్తుంది కదా గూగుల్లో సెర్చ్ చేస్తే. సో దీన్ని క్లిక్ చేసేయండి. ఓకేనా? సో క్లిక్ చేయగానే మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతాము. సో మనకి ఏం కావాలి, ఎగ్జామినేషన్స్కి మనం ఫీజు ఎలా కట్టుకోవాలి. ఫీజు కట్టుకునే ముందు మనల్ని ఫస్ట్ ఏ సబ్జెక్ట్స్కి మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో దానికి రిజిస్టర్ అవ్వమని చెప్పారనమాట. ఓకేనా? సో ఆ ప్రాసెస్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇవన్నీ మనకి ఆన్లైన్ గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ రిజల్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో మనకు కావాల్సిన నోటిఫికేషన్ ఎక్కడ ఉందో వెతుక్కుందాము. సో ఇలా కిందకి వెళ్ళగానే అడ్మిషన్ నోటిఫికేషన్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ క్విక్ లింక్స్ ఉన్నాయి, అలాగే ఎగ్జామ్ నోటిఫికేషన్ అనే కాలం ఉంది చూడండి. ఇందులో ఫస్టే ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ PG, MA, MCom అండ్ MSc ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్, డిప్లొమాస్, సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్, BLISC ఓల్డ్ బ్యాచెస్ అప్ టు 2016 వాళ్ళకి, అలాగే MLISC MBA ఓల్డ్ బ్యాచెస్ అప్ టు 2016 వాళ్ళకి. ఫర్ స్పెల్ 1 జూలై ఆగస్ట్ 2024, లాస్ట్ డేట్ 7/7/2024. సో ఈ లింక్ పైన మనం క్లిక్ చేసేద్దాం. క్లిక్ చేయగానే మనకి ఏం ఓపెన్ అయింది చూడండి. సో ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ హెల్ప్ సెంటర్స్ అయినా డౌట్స్ ఉంటే ఫోన్ నెంబర్స్ ఇచ్చారు, ఫోన్ చేయొచ్చు. ఓకే, అలాగే ఈమెయిల్ ID కూడా ఇచ్చారు. PG ఎగ్జామినేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఈస్ 7/7/2024, అంటే 7th July 2024 ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. సో ఎగ్జామ్కి మనం ఏ పేపర్స్కి మనం ఎగ్జామ్ రాయాలనుకుంటామో వాటిని మనం ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. ఓకే, తర్వాత ఇక్కడ కింద కొన్ని కాలమ్స్ ఇచ్చారు చూడండి. ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ PG ఎగ్జామినేషన్. సో 1 by 1 మనం చూసుకుంటూ వెళ్దాము. సో ఇది క్లిక్ చేయగానే ఏముంది, లాస్ట్ డేట్ ఇచ్చేసేసారు 7/7/2024. అలాగే నెక్స్ట్ BLISC MLISC వాళ్ళకి 16/8/2024 to 23/8/2024. ఇవేంటి ఎగ్జామ్స్ ఒక డేట్స్ అనమాట. 16 ఆగస్ట్ టు 23 ఆగస్ట్ ఎగ్జామ్స్ జరుగుతాయి. అలాగే PG ఆర్ MBA ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ డేట్స్ ఏంటవి, 9th ఆగస్ట్ 2024 to 14th ఆగస్ట్ 2024. అలాగే PG ఆర్ MBA సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ డేట్స్, ఇది సెకండ్ ఇయర్ వాళ్ళకి. సో 31 జూలై 2024 to 5th ఆగస్ట్ 2024. అలాగే MBA థర్డ్ ఇయర్ ఎగ్జామినేషన్ డేట్స్ 16th ఆగస్ట్ 2024 to 21st ఆగస్ట్ 2024. అలాగే డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 16th ఆగస్ట్ 2024 to 22 ఆగస్ట్ 2024. సో ఈ గ్రూప్స్ ఎవరివైతే ఉన్నాయో ఆ గ్రూప్ సంబంధించిన వాళ్ళు ఆ డేట్స్ మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ గో బ్యాక్ మనం క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ నోటిఫికేషన్ ఆఫ్ PG ఎగ్జామినేషన్. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ ఆల్మోస్ట్ అందరు గ్రూప్స్లోనూ వచ్చేసి ఉంటుంది. సో ఇది నోటిఫికేషన్లోనే డైరెక్ట్గా లింక్ కూడా ఇచ్చారు. ఈ లింక్ డైరెక్ట్గా మీరు క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమంటున్నారు, క్లిక్ ఆన్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్. ఓకే, ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వమంటున్నారు. తర్వాత ఇక్కడ ఇది చూడండి. సో ఇదేంటి, ఫీ పేమెంట్ ఎలా చేయమంటున్నారు, TS ఆర్ AP ఆన్లైన్ సెంటర్స్ ఆర్ త్రూ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్. ఫీజు ఈ ప్రాసెస్లో కట్టుకోండి అని చెప్తున్నారు. ఓకేనా?
సో అలాగే కిందకి వెళ్ళినట్టయితే లాస్ట్ డేట్ 15/6/2024 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమెన్స్మెంట్ ఎప్పటి నుంచి ఇచ్చారు 15/6 నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చింది 15th. అలాగే లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ వితౌట్ ఫైన్ వచ్చి 7th July 2024, విత్ ఫైన్ 500 రూపీస్ వచ్చి 14th July 2024 అండ్ విత్ ఫైన్ ఆఫ్ 1000 రూపీస్ ఇంకా లేట్ అయినట్లయితే 24/7 వరకు ఉంది, కానీ విత్ 1000 రూపీస్ అనమాట. సో ద ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఫర్ పీజీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్, MLISC అండ్ MBA ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్ వైజ్ ఓల్డ్, BLISC ఓల్డ్, పీజీ డిప్లొమాస్ అండ్ అదర్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ మనం ముందే ఇందాక చూసాము. సో కింద ఏ ప్రోగ్రామ్కి ఏ డేట్స్ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ అలాగే పీజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇది వచ్చి పీజీ సెకండ్ ఇయర్ వాళ్ళకి, ఇది చూసినట్లయితే పీజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, MBA థర్డ్ ఇయర్ వైజ్, అలాగే ఏ బ్యాచ్కి డేట్ వైజ్ డీటెయిల్స్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఇచ్చేశారు. ఇక్కడ ఒక దేర్ విల్ బి నో ఎగ్జామినేషన్ ఆన్ 15th August అన్నారు. ఆ రోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి ఆ రోజు అయితే ఎగ్జామ్ ఉండదు. నెక్స్ట్ హార్డ్ కాపీ ఆఫ్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. డౌన్లోడ్ ద హాల్ టికెట్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీ వెబ్సైట్ 3 or 4 days బిఫోర్ ద ఎగ్జామ్ డేట్. ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే ఉందో దానికి 2 to 3 days బిఫోర్గా మనం హాల్ టికెట్స్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. అది మళ్ళీ హాల్ టికెట్స్ రిలీజ్ చేసినాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకో వీడియో చేస్తాను. ఓకే, నెక్స్ట్ సో ఈ డీటెయిల్స్ అన్ని మీరు చదవచ్చు, చదివితే మీకు అర్థమవుతుంది. అలాగే టెంటేటివ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ విత్ సెంటర్ కోడ్ కూడా ఇచ్చారు. సో ఏ సెంటర్స్ ఏ ఊరిలో ఉన్నాయి ఇచ్చేసేసారు. అలాగే ఆ కాలేజ్ ఆ సెంటర్ ఒక కోడ్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ ఫస్ట్ ఉండేదేమో సీరియల్ నెంబర్స్, నెక్స్ట్ ఉండేదేమో సెంటర్ కోడ్స్, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. సో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆదిలాబాద్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనంతపూర్, ఈ కోడ్స్ 001, 002 సో ఆన్. ఓకే, అదేవిధంగా నెల్లూరు శ్రీ సర్వోదయ కాలేజ్ నెల్లూరు కోడ్ 011. ఓకే, అదేవిధంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాజమండ్రి 014. నెక్స్ట్ సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కర్నూలు 008. ఓకే, SRR అండ్ CVR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మాచవరం విజయవాడ అండ్ సెంటర్ కోడ్ ఈస్ 042. సో సెంటర్స్ ఎక్కడెక్కడ సెంటర్స్ మనం అప్లై చేసుకోవాలి ఎగ్జామ్ రాయడానికి గాను సెంటర్ నేమ్ కోడ్ కూడా మనకి ఇచ్చేసారనమాట. ఓకేనా, దిస్ ఈస్ ద నోటిఫికేషన్. ఇది అందరు చదివే ఉంటారు ఆల్మోస్ట్. నెక్స్ట్ టైం టేబుల్ పీజీ ఎగ్జామినేషన్. సో ఇక్కడ ఏముంది, టైం టేబుల్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఇయర్ వైజ్గా, కోర్స్ వైజ్గా, ఇయర్ వైజ్గా ఫుల్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్లస్ పేపర్ కోడ్ కోర్స్ నెంబరు అండ్ పేపర్ నేమ్. సో అన్ని డీటెయిల్గా ఇచ్చేసేసారు. సో ఇక్కడ ఏ ఇయర్ వాళ్ళు ఏ గ్రూప్ వాళ్ళు సంబంధించింది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఈ నోటిఫికేషన్స్ అన్ని మీరు 1 by 1 మనం చదువుకోవాలి. ఫస్ట్ చదువుకున్నాకే మనం రిజిస్ట్రేషన్ అవటానికి కానీ ఫీజు కడటానికి కానీ ముందుకు వెళ్ళాలి. సో ఏ డీటెయిల్స్ చదవకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతే మనకి పూర్తిగా నాలెడ్జ్ ఉండదు, కాబట్టి ఇబ్బందులు ఫేస్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇవన్నీ గ్రూప్స్ వాళ్ళు మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నమాట. ఓకేనా, నెక్స్ట్ అప్లై ఆన్లైన్. సో నెక్స్ట్ ఏముంది, అప్లై ఆన్లైన్. తర్వాత అప్డేట్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ డీటెయిల్స్ ఇఫ్ ఆల్రెడీ అప్లైడ్. ఆల్రెడీ మనం అప్లై చేసుకున్నట్లయితే డీటెయిల్స్ అప్డేట్ చేయమంటున్నారు. తర్వాత ఏముంది, ఎగ్జామినేషన్ అప్లికేషన్ ప్రింట్అవుట్. సో అప్లికేషన్ ఏదైతే మనం పెడతామో అప్లై చేస్తామో దాని ప్రింట్అవుట్ ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ అప్లై ఆన్లైన్ చూద్దాం. ఇదే కదా మనకు కావాలి. సో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ప్రతి ఒక్కటి మనం చదువుకోవాలండి. ఓకేనా,
So important instruction for examination registration. Students need to select and apply required papers, that is PG first and second years, MBA first, second and third years, BLSC and MLISC in single application form, including practical papers for BLISC and Viva was for MBA third year. No separate application form is accepted for individual years. Okay na? Next, do not. సో ఏ పేపర్స్కి అయితే మనం అప్లై చేసుకుంటున్నామో కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోమంటున్నారు. నెక్స్ట్, do not depend on others for examination registration. ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ అవడానికి వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వద్దు, మీ అంతకు మీరు తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి అంటున్నారు. ఇఫ్ యు ఆర్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, TS or AP online center, friends, relatives, internet centers, etc. for exam registration, verify your exam application form carefully. సో వేరే వాళ్ళతో మీరు చేయించుకునేటట్లయితే ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్, కరెక్ట్ అప్లికేషన్ ఫామ్ మీరు ఎంచుకొని అప్లై చేస్తున్నారా లేదా చూసుకోండి అంటున్నారు. ఓకేనా? తర్వాత, వెరిఫై ద ఫాలోయింగ్ పాయింట్స్ కేర్ఫుల్లీ ఇన్ యువర్ అప్లికేషన్ బిఫోర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామ్ ఫీ. సో ఎగ్జామ్ ఫీ పే చేసే ముందు కింద ABCD 4 డీటెయిల్స్ ఇచ్చారు కదా, ఇవన్నీ ముందు కరెక్ట్గా చెక్ చేసుకోమంటున్నారు. వెరిఫై ద పేపర్స్ అప్లైడ్. ఏ పేపర్స్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఏ గ్రూప్లో ఇంటర్నల్గా పేపర్స్ నేమ్, సబ్జెక్ట్ నేమ్ ఉంటుంది కదా అవి. నెక్స్ట్, అప్లై ఆల్ పెండింగ్ ఆర్ ఫెయిల్డ్ పేపర్స్ అండ్ వెరిఫై ఆల్ ద అప్లైడ్ సబ్జెక్ట్స్ అండ్ పేపర్స్ ఆన్ ఎగ్జామ్ అప్లికేషన్ ప్రింట్అవుట్ ఆర్ కరెక్ట్. సో అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకున్నాక అందులో మీరు వెరిఫై చేసుకోండి. సో అన్నిటికి మనం కరెక్ట్గా అప్లై చేసామా లేదా అని. అదేవిధంగా వెరిఫై అప్లైడ్ పేపర్స్ ఎగ్జామ్ సెంటర్ ఆర్ స్టడీ సెంటర్ మీడియం బిఫోర్ పేమెంట్. ఇవి కూడా స్టడీ సెంటర్ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారు, ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఇచ్చుకోవాలనుకుంటున్నారు, ఓకే, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. పే యువర్ ఎగ్జామ్ ఫీ ఎట్ TS AP online, franchise center or through credit or debit cards after careful verification of exam application printout. So ఇది ఆల్రెడీ మనం చూసాము. ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఆర్ మోడిఫికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఒకసారి ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ అయితే మళ్ళీ మోడిఫై చేసుకుంటానికి కానీ మళ్ళీ రిజిస్టర్ అవటానికి కానీ పాసిబుల్ కాదంటున్నారు. ఎప్పుడు? ఫీ పే చేసినాక. ఒక్కసారి ఫీ పే చేసేసారు అనుకుంటే మళ్ళీ మనం రిజిస్టర్ అవ్వలేము, మళ్ళీ చేంజెస్ ఏమైనా కావాలంటే చేసుకుంటానికి కూడా వీలుండదు. సో కరెక్ట్గా అప్లై చేసుకోండి అంటున్నారు. ఓకే, స్టెప్స్ టు మాడిఫై ఆర్ చేంజ్ ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్ బిఫోర్ ఎగ్జామ్ ఫీ పేమెంట్. సో ఎగ్జామ్ ఫీ పే చేయక ముందు ఇంకా మీరు తప్పుగా అప్లై చేసుకున్నారు, ఎక్కడో డీటెయిల్స్ తప్పిచ్చారనుకుంటే సో అప్డేట్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళి అన్ని కరెక్షన్స్ చేసుకొని అప్పుడు ఫీజు పే చేయమంటున్నారు. ఓకేనా? నెక్స్ట్, 4th పాయింట్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ షుడ్ కాంటాక్ట్ ఎగ్జామ్ హెల్ప్ లైన్ ఆఫ్టర్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఫర్ ఫీ ఎగ్జామ్షన్. సో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫీజు కట్టకండి. ఫస్ట్ ఆన్లైన్లో రిజిస్టర్ అయిపోయినాక హెల్ప్ లైన్ డీటెయిల్స్ మనకి ఇచ్చారు కదా, ఫోన్ నెంబర్స్, వాటికి ఫోన్ చేయమంటున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ కింద ఐ అగ్రీ ఉందని చూడండి. సో దీన్ని టిక్ కొట్టేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి ఏమొస్తుంది, ఎంటర్ యువర్ డీటెయిల్స్ అంటే మీ అడ్మిషన్ నెంబర్, అది కూడా కింద డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. ఎంటర్ లాస్ట్ 8 digits ఆఫ్ యువర్ అడ్మిషన్ నెంబర్. సో లాస్ట్ 8 digits టైప్ చేయండి. టైప్ చేసేసి సబ్మిట్ చేయండి. ఓకేనా? సో సబ్మిట్ అనగానే మన డీటెయిల్స్ ఇక్కడ మనకు వచ్చేస్తాయి. మన నేమ్, మన ఫాదర్ నేమ్, మనం ఏం కోర్స్ చదువుతున్నాము, ఏ మీడియం, మన ఫోన్ నెంబర్. అలాగే నెక్స్ట్ పేపర్ కోడ్, పేపర్ నేమ్ అండ్ పేపర్ టైప్. ఇక్కడ చూడండి పేపర్ కోడ్ ఇచ్చారు. ఇవన్నీ కోడ్ నేమ్స్ మనం ఆల్రెడీ అసైన్మెంట్స్ రాసున్నారు కాబట్టి మీరందరూ సో కోడ్ ఇక్కడ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఆల్జిబ్రా, దిస్ ఈజ్ MSc మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ అనమాట. సో ఏ గ్రూప్కి సంబంధించిన వాళ్ళ పేపర్స్ ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ సో ఏమేమి అప్లై చేయాలనుకుంటున్నారో మీరు అన్నీ కూడా టిక్ పెట్టేసేయండి, ఎన్ని అప్లై చేయాలనుకుంటున్నారో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అడ్మిషన్ ఫీ నాట్ పెయిడ్. సో మనకు ఫస్ట్ ఇయర్
ప్రెజెంట్ ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళ గురించి చెప్తున్నాను. సెకండ్ ఇయర్కి అయితే కింద సెకండ్ ఇయర్ వస్తుంది మీ అడ్మిషన్ నెంబర్ కొట్టంగానే. ఓకేనా? నెక్స్ట్ సో అన్నీ టిక్ చేసేసి సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేయంగానే డీటెయిల్స్ మనకి మళ్ళీ ఇక్కడ చూపిస్తుంది రైటా రాంగా అని. ఓకే, సో ఆల్జిబ్రా ఎగ్జామ్ డేట్తో సహా చూపించేసింది చూసారా? పేపర్ కోడ్, పేపర్ నేము, పేపర్ టైపు, ఎగ్జామ్ డేట్. ఓకే, నెక్స్ట్ టోటల్ ఫీ అమౌంట్ టు బి పెయిడ్ ఈస్ 1000 రూపీస్. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 సబ్జెక్ట్స్కి 1000 రూపీస్. సో ఇక్కడ మనకి సెలెక్ట్ చేయంగానే ఫీజు కూడా ఎంత అనేది ఇక్కడ మనకి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెంబర్ 1లో ఇలా డాష్ డాష్ అని ఇచ్చారు చూసారు? దాని ఏంటి? కాంటాక్ట్ యువర్ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్. టీ మీన్స్ థియరీ పేపర్స్, పి మీన్స్ ప్రాక్టికల్ పేపర్స్. ఇక్కడ పేపర్ టైప్లో టీ అని ఉంది కదా, సో ఇవన్నీ ఏంటి? థియరీ పేపర్స్ అన్నమాట ఇవన్నీను. ఒకవేళ ఆ గ్రూప్కి సంబంధించిన వాళ్ళ ప్రాక్టికల్స్ ఏమైనా ఉంటే అవి కూడా పేర్లు వచ్చి పి అని ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది ఓన్లీ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ వరకే. ఓకేనా? నెక్స్ట్ సో రిజిస్టర్ చేసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి ప్రింట్ అని కొట్టేసేయండి. సో ఇది మీరు మీ సిస్టంలో సేవ్ చేసుకొని తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకేనా? చక్కగా సిస్టంలోకి సేవ్ అయిపోయింది. సో ఇక్కడ చూసినట్లయితే మీకు అప్లికేషన్ నెంబర్ కూడా ఇచ్చేసారు. మన అడ్మిషన్ నెంబరు ఇది, దాని పక్కన మనం అప్లై చేస్తాం కదా అప్లికేషన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి ప్రింట్అవుట్లో మనం తీసుకుంటాం కాబట్టి ఈ డీటెయిల్స్ మనం సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? మనం ఎగ్జామ్ అప్లికేషన్ మనకు క్రియేట్ అయింది కదా, రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న అప్లికేషన్ ఇప్పుడు మనకు ఒక అప్లికేషన్ నెంబర్ వచ్చిందని చూపించాం మీకు, అవునా? సో అప్లికేషన్ని మనం అప్డేట్ చేసుకోవాలి. సో ఎలా అప్డేట్ చేసుకోవాలంటే సేమ్ ఆన్లైన్ పోర్టల్కి వెళ్ళండి. ఇక్కడ రైట్ సైడ్ మనకి స్క్రోల్ డౌన్ చేస్తే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ దగ్గర క్లిక్ చేస్తే ఈ పేజ్ మీరు ఆల్రెడీ చూసారు కదా, అప్డేట్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ డీటెయిల్స్ ఇఫ్ ఆల్రెడీ అప్లైడ్. సో మనం అప్లై ఆన్లైన్ చూపించాను నేను మీకు లాస్ట్ వీడియోలో. సో ఒకసారి అప్లై చేసుకున్నాక ఏం క్రియేట్ అయింది? మనకి అప్లికేషన్ క్రియేట్ అయింది, ఒక అప్లికేషన్ నెంబర్ వచ్చింది. అదేవిధంగా మనం ఏ సబ్జెక్ట్స్ రాయాలనుకుంటున్నాం, థియరీయా ప్రాక్టికల్, ఇవన్నీ మనం అప్లై చేసాం అందులో. ఇప్పుడు దాన్ని మనం అప్డేట్ చేసుకోవాలి. సో ఈ వీడియోలో నేను అప్డేట్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ డీటెయిల్స్ ఇఫ్ ఆల్రెడీ అప్లైడ్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకి ఏమడుగుతుంది? అప్లికేషన్ నెంబర్. మనకు ఒక అప్లికేషన్ నెంబర్ క్రియేట్ అయిపోయింది కదా, సో అది ఇక్కడ మీరు టైప్ చేయండి. 9 డిజిట్ అప్లికేషన్ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేయండి. తర్వాత అడ్మిషన్ నెంబర్. అడ్మిషన్ నెంబర్కి ఏమంటున్నారు? ఎంటర్ లాస్ట్ 8 డిజిట్స్ ఆఫ్ యువర్ అడ్మిషన్ నెంబర్, ఓన్లీ లాస్ట్ 8 డిజిట్స్. ఓకే, నెక్స్ట్ హియర్ ఇక్కడ నోట్ ఇచ్చారు, ఎందుకని మంచి ఒకసారి నోట్ కూడా చదువుదాం. హియర్ యూ షుడ్ రీఅప్లై ఆల్ ద పేపర్స్ ఇంక్లూడింగ్ దోస్ ఆర్ ఆల్రెడీ అప్లైడ్. సో ముందు ప్రాసెస్లో మనం దేనికైతే అప్లై చేసామో మళ్ళీ ఇక్కడ అప్డేట్లో మళ్ళీ రీఅప్లై అంటున్నారు. తర్వాత సెకండ్ వన్, ఆఫ్టర్ ఫీ పేమెంట్ అప్డేషన్ విల్ నాట్ బి అలౌడ్. ఒకసారి ఫీ పే చేసినాక మళ్ళీ అప్డేట్ చేసుకుంటా ఉండదు. సో అప్లై చేసుకున్నప్పుడే చాలా జాగ్రత్తగా అప్డేట్ చేసుకోండి. సో సబ్మిట్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. సో వెంటనే మనకి మన డీటెయిల్స్, ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చేసాయి. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇందాక వచ్చింది అప్లికేషన్ నెంబరే, ప్రీవియస్ వీడియో. ఈ వీడియో వచ్చి సబ్మిషన్ అన్నమాట. సో మళ్ళీ ఇక్కడ మనం ఏమేమి రాయాలనుకుంటున్నామో థియరిటికలా ప్రాక్టికలా ఇలా సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేయగానే సో ఏ పేపర్ మనం రాస్తామో దాని పేపర్ కోడ్, పేపర్ టైప్, థియరిటికలా ప్రాక్టికలా, అదేవిధంగా ఎగ్జామ్ డేట్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చేసారు. ఫీ కూడా 1000 రూపీస్ అని మళ్ళీ ఇక్కడ మనకు వచ్చేసింది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? ప్రింట్అవుట్ తీసేసుకుందాం. ఓకేనా? సో ఇది అర్థమైంది కదా స్టూడెంట్స్ మీకు. నెక్స్ట్ హోమ్ పేజ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ అప్లికేషన్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ అప్లికేషన్ ప్రింట్అవుట్.
సో ప్రింట్అవుట్ కావాలంటే దానిపైన క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. సో అప్లికేషన్ నెంబర్ ఇవ్వండి, అడ్మిషన్ నెంబర్ 8 డిజిట్స్ ఇవ్వండి, సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే ఇక్కడి నుంచి కూడా మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో నేను ఇప్పుడు ఎలా సబ్మిట్ అప్లికేషన్ మనం ఒకటి క్రియేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫీజు ఎలా పే చేయాలి అనేది మనం చూద్దాము. సో ఏమని టైప్ చేద్దాం, ఎగ్జామ్ ఫీ అని కొట్టగానే ఆన్లైన్ సర్వీసెస్ పోర్టల్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ వచ్చింది. తర్వాత కిందకి వెళ్తే పే ఫీ ఆన్లైన్ అని వచ్చింది కదా, దీనిపైన క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేయగానే మనకేం ఓపెన్ అయింది చూడండి, పేమెంట్ డీటెయిల్స్, అప్లికేషన్ నెంబర్. సో ఇక్కడ మన అప్లికేషన్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ డీటెయిల్స్ అయితే మనం చదువుతాము. స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు పే ఆల్ ఫీస్ త్రూ ఏపీ ఆర్ టీఎస్ ఆన్లైన్ సెంటర్స్ ఆర్ మీ సేవా సెంటర్స్ డ్యూ టు టెక్నికల్ ప్రాబ్లమ్ ఓన్లీ. వీసా అండ్ రూపే డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ ఆర్ అలౌడ్ ఫర్ పేమెంట్స్. మాస్టర్ కార్డ్స్ ఆర్ నాట్ వర్కింగ్. ఓకే, సో ఆన్లైన్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ వాళ్ళు వీసా అండ్ రూపే ఇవే వర్కౌట్ అవుతున్నాయి. సో మాస్టర్ కార్డ్స్ ఆర్ నాట్ వర్కింగ్ అని చెప్పారు. ఎందుకని మంచిది, కింద నోట్ ఇచ్చారు చూడండి. సో మనం ఇవన్నీ ఒకసారి చదువుకున్నాక మనం ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేసుకుంటే మరి మంచిది. ఓకే, సో వెరిఫై యువర్ బ్యాంక్ అకౌంట్ వెదర్ అమౌంట్ డెబిటెడ్ ఆర్ నాట్. సో ఒకసారి మనం కట్టినాక అమౌంట్ డెబిట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోమంటున్నారు. ఓకే, అదేవిధంగా ఇఫ్ డెబిటెడ్ డు నాట్ పే ఫీ సెకండ్ టైం. ఒకసారి మనకి మన అకౌంట్లో నుంచి డబ్బులు డెబిట్ అయితే మళ్ళీ ఫీ సెకండ్ టైం పే చేయకండి అంటున్నారు. అండ్ ఆల్సో ట్రై టు వెరిఫై యువర్ పేమెంట్ రిసిప్ట్ బై దిస్ లింక్. సో ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, ఈ లింక్ ద్వారా మన పేమెంట్ రిసిప్ట్ కూడా మనల్ని డౌన్లోడ్ చేసుకోమంటున్నారు. ఓకేనా? నెక్స్ట్, వన్స్ ఫీ పెయిడ్ ఈజ్ నాట్ రిఫండబుల్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఒకసారి మనం పే చేసినాక అది మళ్ళీ రిఫండ్ అవ్వదు. బిఫోర్ ప్రొసీడ్ టు పేమెంట్ యూ మస్ట్ రెడీ విత్ కార్డ్ నెంబర్, సివివి నెంబర్, పిన్ నెంబర్ ఆర్ పాస్వర్డ్ ఎక్సెట్రా టు కంప్లీట్ ఫీ పేమెంట్ విత్ ఇన్ 5 minutes. సో ఏదైనా ఫీ పేమెంట్ ప్రాసెస్ 5 minutes లోపల జరిగిపోవాలి మనకి. ఓకేనా? సో దానికి గాను మన దగ్గర ఏమేమి ఉండాలి, కార్డ్ నెంబర్ ఉండాలి, సివివి నెంబర్ ఉండాలి, పిన్ నెంబర్ ఆర్ పాస్వర్డ్, ఇవన్నీ డీటెయిల్స్ రెడీగా పట్టుకొని అప్పుడు అప్లికేషన్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ పే యువర్ ఫీ త్రూ ఏపీ ఆన్లైన్ ఆర్ టిఎస్ ఆన్లైన్ ఫ్రాంచైజ్ సెంటర్స్. సో మన కార్డ్ ద్వారా అవ్వకపోతే ఈ సెంటర్స్ ద్వారా మీరు ఫీ కట్టండి అంటున్నారు. నెక్స్ట్, ఫర్ ఎనీ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు సర్వీస్ యూ కెన్ ఈమెయిల్ అస్ at helpdesk@braou.ac.in. ఇంకా ఏమైనా మనకి డౌట్స్ ఉంటే దీనికి మెయిల్ చేయమంటున్నారు. ఓకేనా? సో మీ అప్లికేషన్ నెంబర్ క్రియేట్ అయింది కదా, సో అప్లికేషన్ నెంబర్ ఇచ్చి ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి పేమెంట్ కోసం. ఓకేనా? సో క్లిక్ చేయగానే మన అప్లికేషన్ నెంబరు, మన పేరు, మనం ఏం ఎగ్జామినేషన్కి కడుతున్నాము, సో టోటల్ అమౌంట్ కూడా ఎంతో కూడా మనకి ఇక్కడ ఇచ్చేస్తున్నారు. ఓకే, 1000 రూపీస్. కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్. సో ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ ఓకే అయితే ఈ బటన్ క్లిక్ చేయండి, కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్. ఓకే, సో ఇది క్లిక్ చేయగానే ఏమొచ్చిందో చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. ఓకే, వెబ్సైట్ ఇచ్చారు, ట్రాక్ ఐడి ఇచ్చారు, అమౌంట్ ఎంతో కూడా ఇచ్చారు. సో ఇక్కడ వెంటనే మనం ఏమి ఇవ్వాలి, కార్డ్ నెంబరు, దాని యొక్క ఎక్స్పైరీ డేట్, మంత్ అండ్ ఇయర్, కార్డ్ హోల్డర్స్ నేమ్, సివివి. సో కార్డ్ వెనకాల మనకు ఉంటుంది కదా సివివి, సో ఈ క్యారెక్టర్స్ ఇచ్చి పే అని చెప్తున్నారు. పే అని క్లిక్ చేయగానే మనకి మన అకౌంట్ నుంచి డిడక్ట్ అవడానికి ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఒకసారి ప్రాసెస్ అయిపోయినాక సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది చూడండి. సో పేమెంట్ చేయటానికి ప్రాసెస్ ఇది. ఓకేనా? సో మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. నిజంగా మీకు యూస్ఫుల్ అయితే ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.